హాయ్, నా పేరు కే విజయ్ కుమార్. నేను ఇక్కడ హాలాపూరిలో మేనేజర్గా ఉంటాను. మేము ఫస్ట్ టైము హాలాపూరి నాన్ వెజ్ బఫెట్ అనేది ఇంట్రడ్యూస్ చేసాము. దీని కాస్ట్ వచ్చేసరికి 299. ఇందులో మొత్తం మోర్ దాన్ 20 ఐటమ్స్ దాకా ఉంటాయి. ఇవాళ మెనూ వచ్చేసరికి చికెన్ బిర్యానీ, చికెన్ మంచూరియా, చికెన్ పులుసు, చికెన్ కర్రీ, ప్రాన్ కర్రీ, ఫిష్ ఫ్రై, మొత్తం 6 ఐటమ్స్ ఉంటాయి. అలాగే వెజ్కి కూడా మనం మంచివి పెట్టాం. వెజ్లో అయితే వెజ్ మంచూరియా, వెజ్ నూడిల్స్, బటర్ నాన్ ఉంటుంది, రాగి ముద్ద ఉంటుంది. అది కాకుండా 3 రకాల వెజ్ కర్రీస్ ఉంటాయి. పప్పు, సాంబారు, వెజ్ ఫ్రైడ్ రైసు, వైట్ రైసు, 2 రకాల స్వీట్స్ ఉంటాయి. పెరుగు, పికల్స్, పాపడ్స్ అవన్నీ కామన్ అండి. మొత్తం ఇవన్నీ కలిపి మోర్ దెన్ 20 దాకా ఉంటాయి. ఈ 20 కాకుండా వెల్కమ్ డ్రింక్, సూప్ కూడా వస్తాయి. ఇది మన ఇనాగ్రేషన్ ఆఫర్ కింద పెట్టాము. 299 చాలా తక్కువలో అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి పెట్టాము. ఒకసారి వచ్చి అందరూ మీరు కూడా ఒకసారి ట్రై చేయాలని చెప్పి. సో ఇప్పుడైతే మనం బఫెట్ దగ్గర ఉన్నాం. ఇందులో ఏ ఐటమ్స్ ఉన్నాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే చికెన్ మంచూరియన్ ఉంది ఇక్కడ, అండ్ దీంతోపాటు చికెన్ పులుసు ఉంది, రాగి ముద్ద ఉంది, అండ్ కడాయి వెజ్ ఉంది. అంటే వెజిటేరియన్ వాళ్ళ కోసం నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్స్ కోసం నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అదే కాకుండా ఆలూ జీరా ఫ్రై అంట, ఆలూ జీరా ఫ్రై ఉంది, చనా మసాలా ఉంది, ఇది కూడా వెజ్జే. వెజ్ మంచూరియన్ ఉంది, వెజిటేరియన్, వెజ్ నూడిల్స్ ఉంది. అండ్ అదే కాకుండా సో స్వీట్ ఐటెంలో ఇక్కడ చూడండి సాహిత్ తుకుడా అంట, స్వీట్ ఐటమ్ ఒకటి ఉంది. అండ్ హెర్నీ ఖీర్ అంట, ఇది ఒక స్వీట్ ఐటమ్ ఉంది. సో మంచిగా నాన్ వెజ్ వాళ్ళు, వెజ్ వాళ్ళు శుభ్రంగా మనకి నచ్చిన ఐటమ్ తినేసిన తర్వాత స్వీట్తో ఎండ్ చేస్తే కనుక ఆ థ్రిల్లే వేరు కదా. ఇప్పుడు నెక్స్ట్ చూసేద్దాం. ఇక్కడ అదే కాకుండా మనకి సలాడ్స్ ఉన్నాయి. సలాడ్స్లో చూడండి నంబర్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. కీరా ఉంది, క్యారెట్ ఉంది, లెమన్, సో ఆల్ టైప్స్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. సో అదే కాకుండా నెక్స్ట్ మనం చూసేది ఇంకేటి ఉన్నది అనేది. సో కొండ పెరుగు ఇక్కడ ఉంది, ప్యూర్ కొండ పెరుగు చూడండి. సో నంబర్ ఆఫ్ పికల్స్ ఉన్నాయి, అండ్ ఘీ ఉంది. సో వెజిటేరియన్ వాళ్ళకైతే మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయి, అండ్ నాన్ వెజిటేరియన్ కోసం మంచి ఐటమ్స్ ఉన్నాయి. సో బట్ ఘీ, ఈ పచ్చళ్ళు దగ్గర దగ్గర 5-6 రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఆసమ్. అండ్ అదే కాకుండా నెక్స్ట్ చూద్దాం ఏంటున్నది అనేది. ఇది వైట్ రైస్, ఓకే. సో అన్లిమిటెడ్ అనమాట, మీకు నచ్చింది హ్యాపీగా మీకు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. అదే కాక వెజ్ ఫ్రైడ్ రైస్ ఇక్కడ ఉంది, ఓకే. అండ్ నెక్స్ట్ ఇక్కడ చికెన్ బిర్యానీ చూసారా. సో చికెన్ దమ్ బిర్యానీ లాగా ఉంది, ఇది చికెన్ దమ్ బిర్యానీ ఉంది. అండ్ నాన్స్ కూడా ఉన్నాయి, నాకు తెలిసిన నాన్ ఇప్పుడు పెడతారు, ఇంకా అయిపోయినట్టు ఉన్నాయి. సాంబార్ ఉంది, దాల్ కోలాపూరి అంట, సో దాల్ కోలాపూరి కూడా ఉంది. అండ్ నెక్స్ట్ చూసేద్దాం ఇక్కడ ఏంటి ఉందన్నది. సో ప్రాన్ మసాలా కూడా ఇక్కడ ఉంది నాన్ వెజ్ వాళ్ళకి, అండ్ ఫిష్ ఫ్రై ఉంది, అండ్ చికెన్ ముర్గ్ కర్రీ అంట. సో చూసారా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో నాన్ వెజ్ వాళ్ళకి వాళ్ళకి తగ్గట్టు ఐటమ్స్ ఉన్నాయి, వెజిటేరియన్ వాళ్ళకి తగ్గట్టు ఐటమ్స్ ఉన్నాయి. సో మీరు ఏదైతే చూస్ చేసుకోవాలంటారో అది అందులో నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. సో మనం హ్యాపీగా ఒకసారి టేస్ట్ చేసేద్దామా 1 by 1. సో నేనైతే ఈరోజు నాన్ వెజిటేరియన్ ఒకసారి టేస్ట్ చేయబోతున్నా. సో లెట్స్ గో, చూసేద్దామా. చలో. సో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా ఐటమ్స్ అయితే మన టేబుల్ మీదకి వస్తాయి. సో ఇందులో కీర్ ఉంది, వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, నూడిల్స్ ఉంది, అండ్ చికెన్ ఐటమ్ ఉంది, అండ్ ఇక్కడ రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అండ్ మురుగు మసాలా, చికెన్ మురుగు మసాలా. సో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అయితే రాయలసీమ ఏదైతే ఉందో రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అండ్ మురుగు మసాలా. చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది. సో చికెన్ కర్రీ దగ్గర ఏం రాసిందంటే చికెన్ పులుసు అని రాసిందనమాట. భలేగా ఉంది, టేస్ట్ చాలా చాలా బాగుంది. అంటే రాగి సంగటితో పాటు వేడివేడిగా అండ్ కొంచెం స్పైసీగా చికెన్ కర్రీ తింటే ఆ మజా వేరు కదా, ఆసమ్గా ఉంది. సో చికెన్ కర్రీతో పాటు ఇక్కడ చికెన్ మురుగు మసాలా కూడా ఉంది. సో ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం. ఆసమ్ అద్దరింది.
సో ఏదైతే మనం రాగి సంగట్లో చికెన్ కర్రీ అండ్ మురుగు మసాలా వేసుకున్నాం దాని గ్రేవీ కొంచెం మిగిలిందనమాట. సో వేస్ట్ ఎందుకు చేయడం అనేసి అందులోనే కొంచెం రైస్ అండ్ కొంచెం వెజ్ ఫ్రైడ్ రైస్ వేసుకున్నాను. అది కాకుండా ఒక బటర్ నాన్ తెచ్చుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ సర్వీస్ అండి, మీకు ఏది కావాలో ఎంత కావాలో ఏ క్వాంటిటీ కావాలో అనేది మీరు తీసుకోవచ్చు. సో ఇక్కడ అన్లిమిటెడ్, మీకు ఎక్కడ అడ్డు అనేది ఉండదు, మీకు హ్యాపీగా నచ్చిన ఐటమ్ హ్యాపీగా తినచ్చు. సో ప్రజెంట్ అయితే నేను బటర్ నాన్ కొంచెం టేస్ట్ చేస్తున్నా. సో బటర్ నాన్ చూడండి, ఇది మురుగు మసాలా బటర్ నాన్ విత్ మురుగు మసాలా చికెన్. చికెన్ మురుగు మసాలాతో బటర్ నాన్ అంటే ఆసమ్ కాంబినేషన్, అద్దరిపోయింది. సో అదే గ్రేవీలో యాక్చువల్లీ నేను రాగి సంగటి ఒకటే వేసుకున్నాను, బట్ గ్రేవీ ఎక్కువ వేసుకున్నాను. సో ఇందులో మనం కొంచెం ఫ్రైడ్ రైస్ కలుపుకుందాం. ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ మురుగు మసాలా గ్రేవీ ఆసం, అద్దరింది. సో వెజిటేరియన్ వాళ్ళ కోసం అయితే బటర్ నాన్తో పాటు చాలా వెజ్ ఐటమ్స్ ఉన్నాయండి. ఇదిగోండి, ఇక్కడ మనకి చనా మసాలా ఉంది అండ్ ఆలూ ఫ్రై ఉంది, పన్నీర్ గోబీ మసాలా ఉంది. సో ఈ ఐటమ్స్ ఉన్నాయి. సో వెజిటేరియన్ వాళ్ళు హ్యాపీగా ఆ ఐటమ్స్ తీసుకొని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ మురుగు మసాలా అయితే అద్దరింది. అలాగే ఇప్పుడు కొంచెం వైట్ రైస్ ట్రై చేద్దాం. వైట్ రైస్లో కూడా మన సాంబార్ ఆప్షన్ ఉంది, రసం ఆప్షన్ ఉంది. సో చికెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో అందులో మీరు ఏ గ్రేవీ అయినా వేసుకొని చూస్ చేసుకోవచ్చు. నేనైతే వైట్ రైస్లో కొంచెం చికెన్ గ్రేవీ అండ్ మురుగు మసాలా వేసుకున్నాను. ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం. స్పైసెస్లో చూసుకుంటే మరి ఎక్కువ స్పైసెస్ ఏం లేవు, నార్మల్గా ఉన్నాయి, పర్లా తినచ్చు. ప్రజెంట్ నేను ట్రై చేసింది చికెన్ కర్రీ అండ్ మురుగు మసాలా, చికెన్ మురుగు మసాలా, రాగి ముద్ద అండ్ వైట్ రైస్, కొంచెం ఫ్రైడ్ రైస్. సో ఇవి ట్రై చేశాను. ఇవి మాత్రం అద్దరిపోయింది, ఆసమ్గా ఉన్నాయి. ఇంకా స్టార్టర్స్ ఉన్నాయి, నూడిల్స్ ఉన్నాయి, ఇవన్నీ ట్రై చేద్దాం 1 by 1. సో మళ్ళీ ఒకసారి చెప్పేస్తానండి. సో 299 రూపీస్కి అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. సో నాన్ వెజిటేరియన్ వాళ్ళకి దగ్గర దగ్గర 6 to 9 ఐటమ్స్ ఉన్నాయి, వెజిటేరియన్ వాళ్ళకి ఒక 6 to 9 ఐటమ్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన ఐటమ్ హ్యాపీగా తినచ్చు. ఏసీ హాల్ ఇది. సో ఏసీలో మీకు నచ్చిన ఐటమ్ తెప్పించుకొని హ్యాపీ తినచ్చు. అండ్ ఇదే కాకుండా ఇందులో మనకి వెల్కమ్ డ్రింక్ కింద ఇది ఒక డ్రింక్ ఇస్తున్నారు. ఇది ఏ డ్రింక్ నాకు తెలియదు, అసలు టేస్ట్ చేద్దామా? స్వీట్గా ఉంది. సో ఇది ఒక వెల్కమ్ డ్రింక్ కింద ఇస్తున్నారు. అదే కాకుండా సూప్ కూడా ఇస్తున్నారు అనమాట. సో సూప్ తాగినట్లయితే ఇవన్నీ ఫినిష్ చేయాలని సూప్ని కొంచెం ఇగ్నోర్ చేసి పక్కన పెట్టాను. సో ప్రజెంట్ వైట్ రైస్ అండ్ గ్రేవీస్తో మాత్రం ఆసమ్గా ఉంది. నిజంగా టేస్టీ మాత్రం చాలా చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ టేబుల్ మీద అన్ని ఐటమ్స్ ఒకేసారి వచ్చేసరికి దేంతో స్టార్ట్ చేయాలో నాకు తెలియదు. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ వెజ్ మంచూరియా ఉంది, చికెన్ మంచూరియా ఉంది, ఫిష్ ఫ్రై ఉంది, అండ్ ఇక్కడ కొన్ని కర్రీస్ ఉన్నాయి, వెజ్ కర్రీస్. బటర్ నాన్తో అయితే ఆసమ్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ పన్నీర్ కర్రీ ఒకటి ఉంది. ఇది కనుక మీరు వైట్ రైస్తో ట్రై చేసినట్లయితే ఆసమ్ అదిరిపోతుంది. అండ్ నూడిల్స్ ఉన్నాయి అండ్ కొన్ని స్వీట్ ఐటమ్ లాస్ట్ ట్రై చేద్దాం. చనా మసాలా ఉంది. సో కొంచెం మనం చనా మసాలా ట్రై చేద్దామా? సో వెజ్ వాళ్ళ కోసం చనా మసాలా ట్రై చేస్తున్నా. బాగుందండి, ఆసమ్. సో ఈ చనా మసాలా బటర్ నాన్తో మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో వెజిటేరియన్ వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చనా మసాలా ఇది బటర్ నాన్ రైస్తో కూడా బాగుంది, ఆసమ్. సో నాన్ వెజిటేరియన్లో మనకి ఇక్కడ ఫిష్ ఫ్రై ఉంది. ఫిష్ ఫ్రై ట్రై చేద్దామా? చూడండి ఎంత పీస్ ఉందా. క్రిస్పీగా డీప్ ఫ్రై
మంచి మసాలా ఫ్లేవర్స్ అద్దరింది. సో ఇప్పుడు కొంచెం స్టార్టర్స్ కూడా టేస్ట్ చేద్దాం. ఇప్పటికే నేను హెవీగా ఫుడ్ తిన్నాను, అంటే మురిగి మసాలా, చికెన్ మురిగి మసాలా, చికెన్ కర్రీ, రాగి ముద్ద, ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్, వైట్ రైస్, వీటన్నిటితో ఫిష్ ఫ్రై ఆసమ్గా ఉన్నాయి. ఇప్పుడు వరకు నేను తీసుకున్న ఐటమ్స్ ఏవైతే తిన్నానో చాలా చాలా బాగున్నాయి. అండ్ అదే కాకుండా ఒకసారి వెజ్ అండ్ నాన్ వెజ్లో వెజ్ మంచూరియన్ ఉంది అండ్ నాన్ వెజిటేరియన్లో చికెన్ మంచూరియన్ ఉంది. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాం. సో చూడండి, సో వెజ్ మంచూరియన్ స్టార్టర్ ఇది. పర్లా, నాట్ అప్ టు మార్క్. నాకైతే అంతగా ఏమీ అనిపించలే వెజ్ మంచూరియన్ అనేది. సో చల్లగా అయిపోయి అంత టేస్టీ కూడా లేదు. సారీ, వెజ్ మంచూరియన్ అయితే బాగాలేదు. సో దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాను నేను. సో నెక్స్ట్ ఇక్కడ మనకి చికెన్ మంచూరియన్ ఉంది, ఒకసారి చేద్దాం. చికెన్ మంచూరియన్ అంటే స్టార్టర్స్ నాకు ఎందుకో స్టార్టర్స్ అంతంత మాత్రమే ఉన్నాయని అనిపిస్తుంది అనమాట. సో వెజ్ మంచూరియన్ టేస్ట్ చేస్తే అంతకేం అనిపించలేదు, చికెన్ మంచూరియన్ కూడా అంతకేం అనిపించలేదు. సో ఇదొక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు, బట్ నాకైతే అంతకేం నచ్చలేదు, నాట్ అప్ టు మార్క్. వెజ్ మంచూరియన్, చికెన్ మంచూరియన్ టేస్ట్ చేసినట్లయితే అంతకేమీ నాకు నాట్ అప్ టు మార్క్, అంతకేం నచ్చలేదు. బట్ అదే కాకుండా కర్రీస్ బాగున్నాయి. నాన్ వెజ్లో కర్రీస్ ఆసమ్గా ఉన్నాయి. సో వెజ్లో కర్రీస్ కూడా చాలా బాగున్నాయి. అంటే నేను కొంచెం రైస్ వేసుకొని తిన్నాను కదా, బాగుంది, హ్యాపీగా తినొచ్చు. సో ఇక్కడ నూడిల్స్ ట్రై చేయలేదండి, నూడిల్స్ ఒకటి ట్రై చేద్దాం. సో వెజ్ నూడిల్స్ ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఇది కూడా వెజ్ నూడిల్స్ బాగున్నాయి, ఆసమ్గా ఉంది. ఇది కూడా మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి, వేడివేడిగా ఉంది, ఆసమ్. సో ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చికెన్ దమ్ బిర్యానీ కొంచెం తెచ్చుకున్నా, ఎందుకంటే ఇప్పటికీ హెవీగా తినేసాను నేను. సో చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేద్దామా. చికెన్ పీసెస్ బాగున్నాయి, క్వాంటిటీ అయితే హైగానే ఉంది అందులో. చికెన్ దమ్ బిర్యానీ కూడా ఆసమ్గా ఉంది. సో లాస్ట్లో మనం ఒక స్వీట్ ఐటమ్ కూడా ట్రై చేద్దాం. సో ఇదొక ఖీర్ అంట. సో చూడండి, ఖీర్ ఇది. సో ఖీర్ని ఒకసారి ట్రై చేద్దాం. నాకు లాస్ట్లో ఎంత స్పైసీ ఫుడ్ తినిన తర్వాత ఖీర్ మాత్రం అవసరంగా ఉంది. ఇందులో మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయి అన్నమాట, లైక్ కోవా ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంది. ఇదొక స్వీట్ ఉంది. సో బ్రెడ్ని కట్ చేసేసారు అండ్ దాని మీద టాపింగ్ మిల్క్. ఈ ఫ్లేవర్ వస్తుంది అందులో అయితే, అది బాగుంది, ఇది కూడా చాలా బాగుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 10 నేనైతే ఒక 8 మార్క్స్ ఇస్తాను. సో 2 మార్క్స్ ఎందుకు కట్ చేశానంటే కొన్ని కర్రీస్లో కొన్ని ఫ్లేవర్స్ నాకు అంతగా ఏమీ నచ్చలేదు. బట్ యాజ్ యూజువల్గా మనం చూసినట్లయితే చికెన్ మంచూరియన్ అండ్ స్టార్టర్స్లో నాకు అంత కన్విన్స్గా ఏమి అవ్వాల, అంటే స్టార్టర్స్ అంతగా ఏమి నాకు నచ్చలేదు. బట్ మిగతా మెయిన్ మెనూకి వస్తే కనుక మంచి ఐటమ్స్ ఉన్నాయి, చాలా అథెంటిక్ ఫ్లేవర్స్, చాలా బాగున్నాయి. లాస్ట్లో మనం స్వీట్ ట్రై చేసాం కదా, స్వీట్ కూడా అద్దరింది, అవసరంగా ఉంది. సో మీరు కనుక ఇక్కడ రావాలనుకుంటే మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా రండి. సో 24/7 డేస్ ఇది ఓపెన్గా ఉంటుంది. టైమ్స్ ఏంటంటే మార్నింగ్ 11:30 to 3 o'clock వరకు ఉంది మధ్యాహ్నం. అండ్ డిన్నర్ సెషన్ చూసుకున్నట్లయితే 6:30 to 10 o'clock వరకు ఉంది. సో కింద డిస్క్రిప్షన్ లింక్లో అడ్రస్ పెట్టాను, చూసేయండి, మీ ఫ్యామిలీతో వచ్చి ఒకసారి ట్రై చేసేయండి. అండ్ అది కాకుండా ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం. జై హింద్.